డీటెయిల్స్ ఇక కాసేపట్లో హనుమకొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అభిమాని నిరంజన్ ఇంటికి వెళ్లనున్నారు. ఇక 45 నిమిషాల పాటు నిరంజన్తో పాటు అతని ఫ్యామిలీతో కూడా మాట్లాడనున్నారు పవన్ కళ్యాణ్. వీరాభిమాని నిరంజన్ కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇక కొన్నేళ్లుగా ప్రాణాంతక వ్యాధితో నిరంజన్ బాధపడుతున్నాడు. పవన్ హనుమకొండ టూర్తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక కాసేపట్లో హనుమకొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అభిమాని నిరంజన్ ఇంటికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే 45 నిమిషాల పాటు కూడా నిరంజన్తో పాటు అతని ఫ్యామిలీతో కూడా మాట్లాడనున్నారు. వీరాభిమాని నిరంజన్ కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. కొన్నేళ్లుగా ప్రాణాంతక వ్యాధితో నిరంజన్ బాధపడుతున్నాడు. పవన్ హనుమకొండ టూర్తో పోలీసులు అప్రమత్తమయ్యారు. నేడు పవన్ కళ్యాణ్ హనుమకొండకు రానున్నారు. ఈ సందర్భంగా నిరంజన్ అనే ఒక బాలుడికి సంబంధించి దాని కోరిక మేరకు పవన్ కళ్యాణ్ ఆయనను పరామర్శించున్నారు. దాదాపుగా 45 నిమిషాల పాటు కూడా నిరంజన్తో పాటు వారి ఫ్యామిలీతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. ఇక కొన్నేళ్లుగా ఒక ప్రాణాంతక వ్యాధితో కూడా ఆయన బాధపడతా ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి జన సైనికులు కూడా ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఆ వీడియో కూడా చేరింది. ఆ వీడియో చేరడంతో చలించిపోయిన పవన్ కళ్యాణ్ ఇక అబ్బాయిని ఎట్టాగైనా కనీసం పరామర్శిస్తారని చెప్పేసి పరామర్శించే విధంగా కూడా ఆయనతో మాట్లాడదామని చెప్పేసి కూడా హనుమకొండకు రానున్నారు. ఈ హనుమకొండకు వచ్చే విధంగా కూడా దీన్ని చూసుకుంటే కనుక మొత్తం మీద ఇటు పోలీస్ శాఖకు అలాగే ఉన్నతాధికారులకు కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ సర్కార్. అలాగే సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కానివ్వండి, అలాగే జెడ్ కేటగిరీ భద్రత ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా మొత్తం కూడా భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శంకర్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది? రైట్ సాయిరామ్, మరికొద్ది క్షణంలో భువనగిరి బీబీ నగర్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో ఈ టోల్ ప్లాజా దాటి వరంగల్లోని హనుమకొండ నిరంజన్ ని కలవడానికి జనసేన అధినేత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో రానున్నారు. చూడొచ్చు ఒక 2-3 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అయితే మాత్రం బీబీ నగర్ టోల్ ప్లాజా క్రాస్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు బీబీ నగర్, యాదగిరిగుట్ట, ఆలేరు నియోజకవర్గాల మీదుగా వరంగల్లోని హనుమకొండకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. డిఎన్ఏ వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఎవరైతే ఉంటారో నిరంజన్ ని కలుసుకుని తను ఎవరైతే ఉంటారో ఆ వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఎవరైతే ఉంటారో నిరంజన్ ని కలిసి తను పలకరించనున్నారు పవన్ కళ్యాణ్. మరికొద్ది సేపట్లో అంటే బీబీ నగర్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో బీబీ నగర్ టోల్ ప్లాజాలో మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ రానున్నారు. అంటే తెలంగాణలో నిన్న ఢిల్లీలో ఏపీ సీఎం మీటింగ్ నేపథ్యం ఏదైతే ఉంటుందో అక్కడ నుండి నేరుగా అంటే శంషాబాద్ మీదుగా గట్టికేసరి నుండి బీబీ నగర్ టోల్ ప్లాజా మీదుగా యాదగిరిగుట్ట మీదుగా హన్మకొండ అయితే చేరుకోనున్నారు. అంటే జన్యు లోపంతో బాధపడుతున్న నిరంజన్ ఎవరైతే ఉంటారో జన్యు లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేని జబ్బు ఏదైతే ఉంటుందో డిఎన్ఏ అనే జబ్బుతో బాధపడుతున్నారు నిరంజన్. దాన్ని కలవడానికి ఏపీ సీఎం డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిరంజన్ ని కలిసి పలకరిస్తారు. అంటే సో నిరంజన్ చిన్ననాటి నుండి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని నిరంజన్ పవన్ కళ్యాణ్ ని కలవాలని చెప్పేసి జనసేన నాయకులు ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ కి చేరవేసిన పరిస్థితి. దీంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి నిరంజన్ ని కలుస్తా అని చెప్పేసి నిన్న ఒక హామీ ఇచ్చారు. వెంటనే నిరంజన్ ని కలవడానికి ఈ రోజు మరికొద్దిసేపు అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో నిరంజన్ ని కలిసే అవకాశం ఉంది. నిరంజన్ హన్మకొండలో ఉంటారు. హన్మకొండలో తనని కలిసి తన బాధలు ఏంటి, తనకి ఏం కావాలి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే చికిత్స నియమంతో ఏం చేస్తే బెటర్ అవుతుందని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రపంచంలో ఈ డిఎన్ఏ వ్యాధి ఏదైతే ఉంటుందో దీనికి ఎక్కడ కూడా చికిత్స లేదు. సో ఈ చికిత్స లేని వ్యాధి ఏదైతే ఉంటుందో దీంతో బాధపడుతున్న నిరంజన్ ని కలిసి సో తనకు చిన్ననాటి నుండి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పేసి నిరంజన్ ఎవరైతే ఉంటారో నిరంజన్ వాళ్ళ పేరెంట్స్ చెప్పడంతో అయితే వాళ్ళ పేరెంట్స్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారని చెప్తున్నారు. దాంతో వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు హన్మకొండకి అయితే రానున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇప్పటికే గట్టికేసరి అయితే క్రాస్ చేస్తాడు పవన్ కళ్యాణ్. మరికొద్ది క్షణాలు అంటే ఒక 2-3 నిమిషాల్లో అయితే భువనగిరిలోనే ఉన్న బీబీ నగర్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో బీబీ నగర్ టోల్ ప్లాజా క్రాస్ చేసి యాదగిరిగుట్ట, జనగామ, అలాగే ఆలేరు, వరంగల్, హన్మకొండ అయితే చేరుకుంటారు. హన్మకొండ చేరుకున్న తర్వాత అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏపీ పోలీసులంతా కూడా వరంగల్ చేరుకున్నారు. ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు చేరుకొని సో పవన్ కళ్యాణ్ రాక దృష్టిలో అయితే భద్రతా బలగాన్ని అయితే ఏర్పాటు చేశారు. అక్కడ నిరంజన్ వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో నిరంజన్ వాళ్ళ ఇల్లుని చుట్టుపక్కల మొత్తం కూడా ఏపీ పోలీసులు భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు కూడా అక్కడే భద్రత ఉన్నారు. మరికొద్ది సేపట్లో అంటే ఒక 2-3 నిమిషాల్లో బీబీ నగర్ టోల్ ప్లాజాకి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. అయితే గతంలో కొన్ని పవన్ కళ్యాణ్ తెలంగాణ పొలిటికల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకొని ఏమన్నా అంటే తెలంగాణ నాయకులు ఏమైనా అడ్డుకునే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని పొలిటికల్ వార్లు అయితే చర్చలు నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ అయితే బీబీ నగర్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో బీబీ నగర్ టోల్ ప్లాజా వద్ద అలాంటి పరిస్థితి లేదు. మొత్తం సజావుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. చూసుకోవచ్చు కాన్వాయ్ వస్తుంది. సో కాన్వాయ్ కూడా భారీ ఎత్తున అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఎత్తు కాన్వాయ్ పెద్ద కాన్వాయ్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణ వస్తున్నారు. అంటే ఈ చర్చ అంతా నడిచిన తర్వాత తెలంగాణలో పొలిటికల్ వారు బాగా హీట్ లో ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యల మీద తెలంగాణ పొలిటికల్ లో కూడా కొన్ని పెద్దగా చర్చ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. జనసేనకులు మాత్రము ఈ టూర్ వెనకాల పొలిటికల్ వారు ఏం లేదు, పొలిటికల్ సైడ్ లేదు, ఓన్లీ ప్రేమ మాత్రమే ఉంది. సో పవన్ కళ్యాణ్ ప్రేమ విషయంలో వెళ్తున్నారు. సో అబ్బాయిని పలకరించడానికి వెళ్తున్నారు అని చెప్పేసి జనసైనికులు చెప్తున్నారు. ఎలాంటి పొలిటికల్ సైడ్ లేదని చెప్పేసి కూడా జనసైనికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో బీబీ నగర్ టోల్ ప్లాజా దాటి సో వరంగల్ అయితే వెళ్ళనున్నారు పవన్ కళ్యాణ్. రైట్ శంకర్ గారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పోలీసులకు సంబంధించి కూడా భద్రత ఎలా ఏర్పాటు చేశారు? ఎందుకంటే టోల్ ప్లాజా వద్దకు కూడా పెద్ద ఎత్తున జన సైనికులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చుట్టుపక్కల కార్యకర్తలకు ముందుగానే పార్టీ అయితే జన సైనికులకు చెప్పింది ఎక్కడ కూడా హంగామా చేయొద్దని చెప్పేసి జన సైనికులకు చెప్పారు. సో ఇక్కడ ఉన్న నాయకులు కూడా ముందుగానే వరంగల్ వెళ్ళి చేరుకున్నారు. వాళ్ళ అధినేత రాక దృష్టిలో ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పారు. టోల్ ప్లాజా సిబ్బంది కూడా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు భారీ కాన్వాయ్ వస్తుంది. సో పెద్ద కాన్వాయ్ తో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం పెద్ద కాన్వాయ్ తో వరంగల్ లోని హన్మకొండకి అయితే బయలుదేరిన పరిస్థితి అయితే కనబడుతుంది. చూసుకోవచ్చు చాలా పెద్ద కాన్వాయ్ తో జన సైనికులతో పెద్ద ఎత్తున అంటే తెలంగాణలో సో ఈ పొలిటికల్ వార్ నడిచిన తర్వాత తెలంగాణలో పవన్ కళ్యాణ్ వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో పెద్ద కాన్వాయ్ తో అయితే పవన్ కళ్యాణ్ వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో చూసుకోవచ్చు ఎన్ని వెహికల్స్ వెళ్ళాయో చూసుకోవచ్చు. ఇందుకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒక 2 లైన్లు టోల్ ప్లాజాలో ఒక 2 లైన్లను ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఆటంకం జరగకుండా వెళ్ళేలాగా అయితే టోల్ ప్లాజా సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడే ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయి. పోలీస్ సిబ్బందితో పాటు ఇంటెలిజెన్స్, ఐడి పార్టీ అన్ని బృందాలు కూడా ఏర్పాటు చేశారు. రైట్ శంకర్, థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుతం ఇక్కడ